కామారెడ్డి పట్టణం రాజీనగర్ టు అంగన్వాడీ కేంద్రం పరిస్థితి ఏంటో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అంగన్వాడీ చుట్టూ మురికి నీళ్లు, పెరిగిన పొదలు, విచ్చలవిడిగా చెత్త ఉండటం పిల్లలు చదువుకునే ప్రదేశం కాకుండా ప్రమాద ప్రాంతంలో మారింది. ఈ సమస్యలపై విద్యార్థుల తల్లిదండ్రులు వన్ టీవీ రిపోర్టర్లకు తెలియపరచగా అక్కడి పరిస్థితి నిజంగానే దారుణంగా ఉందని మా టీం ప్రత్యక్షంగా చూసింది. అంగన్వాడీ టీచర్ను ఈ విషయంపై ప్రశ్నించగా ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా ఎలాంటి స్పందన లేదు. స్కూల్లో 50 మందికి పైగా విద్యార్థులున్నారు. ఆడుకునే సమయంలో పాములు, దోమలు, పురుగులు వస్తాయి. చిన్నారులు ఎన్నో వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రహరీ గోడ లేకపోవడం పెద్ద సమస్య. స్కూల్ ప్రాంగణం పక్కనే పెద్ద నీటి గుంట నిండిపోయింది. వంట రూమ్, స్టోరేజ్ రూమ్ ఇరుగ్గా ఉన్నాయి. గర్భిణీ స్త్రీలకు భోజనం అందించే షెడ్ కూడా లేదు. కనీసం రేకుల షెడ్, ప్రహరీ గోడ పక్కనే ఉన్న మురికి గుంట మూసివేత అవసరం ఉంది అని టీచర్ కోరారు. ఇంత దారుణ పరిస్థితుల్లోనూ పిల్లలకు మంచి భోజనం అందిస్తున్నట్లు టీచర్ తెలిపారు. చాలా ఇబ్బంది. అంగన్వాడీ కేంద్రం అంటేనే చిన్న పిల్లలు, గర్భిణీలు, బాలింతలు ఉంటారండి. దీనివల్ల మాకు దోమలు బాగా రావడం జరుగుతుందండి. ఈ నీళ్లతోటి ఇవి మళ్ళీ మంచి నీళ్లు కూడా కావు, మోరీ నీళ్లు మొత్తం ఇక్కడంతా స్టోరేజ్ అవుతున్నాయి. ఈ మోరీ నీళ్లు ఉండేదంతా బిలో 5 years పిల్లలు ప్లస్ గర్భిణీ బాలింతలు భోజనానికి వస్తారండి. చాలా ఇబ్బంది అవుతుందండి మాకు దీంతో. ఇది ఎక్కడ వెంచర్ అమ్మా? అది వెంచర్ అండి. దయచేసి మాకు ఒకటే విన్నపం ఏంటంటే మాకు ప్రహరీ కావాలండి. రిక్వెస్ట్, ప్రహరీ ఇస్తే మాకు కొంచెం ఉన్నాం బ్యాక్ వెళ్ళొద్దని. ఈ టాయిలెట్స్ మాకు రీసెంట్గా కట్టించారండి ఫ్రంట్లో. ఇప్పుడు టాయిలెట్స్కి పిల్లలకి ఇబ్బంది లేదండి, చాలా బాగుంది. ఇప్పుడు మేము వెనక్కి వెళ్ళడం లేదు. కాకపోతే పిల్లల్ని బయటకు తీసుకురావాలంటే పాములు అవిటితోటి ఇబ్బందిగా భయం అవుతుందండి. మెయిన్ ఈ కుంట ఒకటి పోవాలి, మాకు ప్రహరీ కావాలండి. చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి వచ్చేసి